బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో కేరళం సీఎం కుర్చీపై చర్చలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక భేటీ జరగనుంది. రాహుల్ ఖర్గే సమావేశంపై మలయాళీల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం ఎంపికపై హస్తం లీడర్లు మేధోమథనం చేస్తున్నారు. కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, విడి సతీశన్, సిఎస్ రమేష్ ఉన్నారు. ఎవరికి వారు లాబింగ్ చేస్తున్నారు. దీంతో కేరళం సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 10 రోజులుగా ముఖ్యమంత్రిని ప్రకటించకుండా నాన్చుతోంది హస్తం హైకమాండ్. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. దీంతో కాంగ్రెస్పై ఒత్తిడి పెరుగుతోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఢిల్లీలో కేరళం సీఎం కుర్చీపై చర్చలు జరుగుతున్నాయి. కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరగనుంది. రాహుల్ ఖర్గే సమావేశంపై మలయాళీల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, కోర్స్ కాంగ్రెస్ గురించి మనకు తెలియదు కాదు, నాన్చుడు ధోరణి. సరే, మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి. ఆల్రెడీ సీఎంలు కూడా కన్ఫర్మ్ అయిపోయారు. వాళ్ళు ఆల్రెడీ ప్రమాణ స్వీకారాలు కూడా చేసేశారు. ఎందుకని ఇంత లేటు జరుగుతోంది? అంటే ముగ్గురు ఉన్నారు పోటీలో, ముగ్గురులో ఎవరో ఒకరిని ఎందుకని ఫైనలైజ్ చేయట్లేదు? ఎస్ రమణ, ఖచ్చితంగా అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కసారిగా ఊహించిన విధంగా సీఎం అభ్యర్థులందరూ కూడా తెరపైకి వస్తారు. సో అదందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రంలో కానీ, కర్ణాటక రాష్ట్రంలో కానీ, సో ఇప్పుడు కేరళ రాష్ట్రంలో చూసినా అదే పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ముగ్గురు అభ్యర్థులు సీఎం రేసులో ఉన్నారు. సో ఎటు తేల్చలేని పరిస్థితిలో ఏఐసీసీ ఉంది. ఇప్పుడు ఎవరిని నియమించినప్పటికీ మరొకరు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నాయి. సో ఎటు తేల్చలేని పరిస్థితి దాపురించింది. సో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒక్కసారి చూస్తే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం దాదాపుగా అయిపోయింది. 4 రాష్ట్రాల్లో, అంటే మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మే 4న ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా పుదుచ్చేరితో సహా దాదాపుగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం అంతా కూడా ముగిసింది. సో ఇక కేరళ ఒక్కటే మిగిలిపోయింది. కేరళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. కానీ ముఖ్యమంత్రి ఫైనల్ కావడం లేదు. ఏఐసీసీ గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిగా నిమగ్నమైపోయింది. కేరళంలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలా ఏంటనే ఆలోచన చేస్తూ ఉంది. కానీ పేరు మాత్రం అధికారిక ప్రకటన చేయడంలో వెనకడుగు వేస్తూ ఉంది. ఎందుకంటే రేసులో మనకు చూస్తే విడి సతీశన్ ప్రతిపక్ష నేతగా 10 ఏళ్ల నుంచి ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా విడి సతీశన్ ఉన్నారు. ఇప్పుడు ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మన గెలిచింది 7వసారి. దాదాపుగా 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సీఎం రేసులో ఉన్నారని చెప్పేసి ఆయన వర్గీయులంతా కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. సో ఆయనకే ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పేసి సో పెద్ద ఎత్తున నినాదాలు కూడా కేరళంలో చేస్తూ ఉన్నారు. ఇక కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో రాహుల్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా కేసీ వేణుగోపాల్కి పేరు ఉంది. ఢిల్లీలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమన్వయం ఆయన చేస్తూ ఉంటారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కేసీ వేణుగోపాల్ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నేత. అలప్పుజ ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. 2024 ఎంపీగా ఆయన అక్కడ ఎన్నిక కాబడ్డారు. అత్యధిక మెజార్టీ, దాదాపు 80,000కు పైగా మెజార్టీతో అలప్పుజ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఆయన గెలిపించారు. సో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనకి మద్దతు తెలుపుతున్నారు. దాదాపుగా 42 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. ఐయుఎంఎల్ పార్టీ దాదాపుగా 23 స్థానాల్లో విజయం సాధించింది. కాకపోతే విడి సతీశన్కి ఎమ్మెల్యేలు అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే కేసీ వేణుగోపాల్కి మద్దతు ఇస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక వాళ్ళిద్దరిని పక్క పెడితే ఇక రమేష్ చెన్నితాల చాలా సీనియర్ నాయకుడు. ఏఐసీసీలో మంచి నేమ్ ఉంది. సో ఆయన రాహుల్ గాంధీ కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు కూడా కొనసాగించారు. సో చివరిసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి, పార్టీ కేరళలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు
క్రియాశీలకంగా నేను పనిచేశానని చెప్పేసి కూడా ఆయన ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. సో ఆయన వర్గీయులందరూ కూడా రమేష్ చెన్నితలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపించాయి, మొదటి నుంచి కూడా వినిపించాయి. ఎప్పుడైతే యూడీఎఫ్ స్పష్టమైనటువంటి లీడ్ కనబర్చిందో అధికారంలోకి వచ్చే ఎన్నికల ఫలితాల రోజు, సో ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ముగ్గురు పేర్లే నానుతూ ఉన్నాయి. కాకపోతే వేరే వాళ్ళ పేర్లు ఏం తెరపైకి రాలేదు. కాకపోతే ఎవరిని ఫైనల్ చేయాలో తేల్చలేకపోతుంది. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే రమణ సో ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. సో కేరళ ఇన్ఛార్జిగా దీపదాస్ మున్షి ఉన్నారు. దీపదాస్ మున్షి అదేవిధంగా ఏఐసిసి కొందరు పరిశీలకులు, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. దాదాపుగా ఈరోజు ఒకరి పేరు ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉండాలి, కేసీ వేణుగోపాల్ పేరు ఫైనల్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.